రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి టీడీపీ నేతలు సంబరాలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధి ప్రదాత, తెలుగు జాతి యొక్క గౌరవం, సంపద సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నా స్నేహితుల యొక్క సహకారంతో 2 RO ప్లాంట్స్, 2 కలిపి సుమారు 8 లక్షలు విలువ చేసే 2 RO ప్లాంట్స్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో, మరొకటిది గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారో ఇన్ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా బ్రెడ్ ఇవ్వడం జరిగింది. అలాగే 4వ వార్డులో ఇప్పుడు మహిళలకి అన్నదానం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల ఆవిష్కరణ, తదుపరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. గొప్ప అవకాశం